నమస్తే అండి, నేను డాక్టర్ సౌమ్య. సో ఇప్పుడు మనం చాలామంది వింటున్నది ఏంటి అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెటర్. సో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయి, ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి, ఇవి తెలుసుకుందాము. సో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఒకవేళ ఎవరికన్నా ఎర్లీ ఏజ్లో అంటే చిన్న వయసులో క్యాన్సర్ లాగా ఏమైనా డిటెక్ట్ అయ్యింది, సో వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాంటప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కీమో కానీ రేడియేషన్ కానీ ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి కంప్లీట్గా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది మెడిసిన్స్ వల్ల. సో అలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే మనము ఈ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసేసుకుంటే వాళ్ళు తర్వాత ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనం కెరియర్స్ వల్ల కానివ్వండి, లేదంటే మ్యారేజ్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే మనం మ్యారేజ్ కొంచెం లేట్గా చేసుకుందాం, లేకపోతే మ్యారేజ్ అయ్యింది పిల్లల్ని తర్వాత ప్లాన్ చేసుకుందాము, ఇలాంటివి అనుకుంటున్నప్పుడు కూడా మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సో ఒకప్పుడు ఇది లేనప్పుడు ఏంటి అంటే మనము ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోవటం వల్ల మనకి తర్వాత ప్రెగ్నెన్సీ రావాలనుకునే టైంకి ఎగ్స్ ఎండిపోయినాయి అనుకోవడము, మనకి ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తుందని కంగారు పట్టము, అలాంటివి అట్లీస్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తాం? సో ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు మీరు అసలు హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ఒకసారి మిమ్మల్ని స్కాన్ చేసి చూస్తాము, అల్ట్రాసౌండ్ చేసి చూసి అసలు ఎగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చూస్తాము. దాంతోపాటు మనకి ఏఎంహెచ్ అనే హార్మోన్ కూడా టెస్ట్ చేస్తాము. సో ఏఎంహెచ్ హార్మోన్లో మనకి రిజర్వ్ ఎంత ఉందనేది మన స్కాన్తో కోరిలేట్ చేసుకొని తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ డేన మళ్ళీ ఒకసారి స్కాన్ చూసి ఎగ్స్ ఉన్న ఫాలికల్స్ అన్నీ ఒకటే సైజులో ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి ఒక 10 నుంచి 12 రోజుల దాకా ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ ఎవ్రీడే తీసుకోవాలి. అలాగే ఒక టైం పెట్టుకొని ఆ టైంకి మనము ఇంజెక్షన్స్ చేయించుకుంటే మంచిది. సో ఇంజెక్షన్స్ ఈ 10 to 12 డేస్ మనం తీసుకున్న తర్వాత ఆ ఎగ్స్ అనేవి ఒక సైజ్ 18 to 20 మిల్లీమీటర్ సైజ్ వచ్చేదాకా మనం స్కాన్లో మధ్యలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లా వచ్చిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వటానికి ఇస్తాం అన్నమాట. అది అయిన తర్వాత ఒక 34 to 36 అవర్స్ తర్వాత ఆ ఎగ్స్ అనేవి ఎనెస్థీసియా ఇచ్చి మనం కింద నుంచే వెజైనల్ ద్వారానే మనము ఎగ్స్ అనేవి బయటకి తీస్తాము. సో ఆ బయటకు తీసే ప్రాసెస్లో మనకి మైల్డ్గా ఎనెస్థీసియా కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్, ఈ ఎగ్స్ తీయటం అనేది పెద్ద సర్జరీ లాగా కాదండి. ఒక 15 to 20 మినిట్స్ మనకున్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ప్రొసీజర్ టైమ్. సో అది అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా డే కేర్ లాగానే ఉంటుంది. సో మార్నింగ్ మీరు వస్తే ఎగ్స్ తీయించేసుకొని కొంచెం ఎనెస్థీసియా ఎఫెక్ట్ అంతా తగ్గిన తర్వాత అంతా ఓకే అన్నాక మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నుంచి మీ నార్మల్ యాక్టివిటీస్ని మీరు రెజ్యూమ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్స్ బయటకు తీసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ఎగ్స్ని తీసిన వాటిని అలాగే ఫ్రీజ్ చేసేస్తాము. సో ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని మీరు మేబీ 1 year 2 years లేదంటే ఒక 3-4 years లోపల, మీరు 5 years లోపల మీరు వచ్చి ఎప్పుడన్నా మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసుకోవాలి అనుకుంటే ఉన్న ఎగ్స్ని మనం వాడుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒక 28 yearsలో మనము ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజ్ చేసుకున్నాం. బట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లెట్సే ఒక 35 yearsకి వచ్చింది, మీ ఏజ్ 35 yearsకి వచ్చింది, కానీ మనం ఎగ్స్ 28 yearsలో ఫ్రీజ్ చేసుకోవటం వల్ల మన ఎగ్ క్వాలిటీ కానీ మన ఎగ్ కానీ 28 yearsలో మనకి ఎట్లా ఉందో అలాగే ఉంటుంది. సో దానివల్ల మనకి బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే డౌన్స్, ఎక్కువ ఏజ్ అవ్వటం వల్ల వచ్చే ఏమన్నా సిండ్రోమ్స్ కానీ ఏమన్నా కొద్దిగా మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా బెనిఫిషియల్. ఇంకొకటి నెక్స్ట్, ఇది ఎప్పుడు చేయించుకోవాలి, మనం 35 అయిన తర్వాత చేయించుకోవాలా లేకపోతే ముందు చేయించుకోవక్కర్లేదా, అలాంటి క్వశ్చన్స్, అలాంటి ఆ డౌట్స్ ఏం అక్కర్లేదండి. మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏ ఏజ్లో అయినా చేయించుకోవచ్చు. ప్రిఫరబుల్గా లేట్ 20sలో ఎర్లీ 30sలో చేయించుకుంటే బెటర్. ఇంకా ఎర్లీ 20sలో కూడా చేయించుకోవచ్చు, బట్ లేట్ 30sలో కన్నా
ఎర్లీగా చేయించుకుంటే బెటర్. సో 35 తర్వాత చేయించుకోకూడదా అనేది కాదు, 35 ఇయర్స్ తర్వాత అయినా ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందేమో అనుకుంటే మీరు 35 తర్వాత అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకు వచ్చేది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయా అనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్. యూజువల్గా మనం ఎగ్ ఫ్రీజింగ్లో ఏంటి అంటే 50% థాయింగ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒక 10 ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే కనుక యూజువల్గా ఒక 5 నుంచి 7 ఎగ్స్ దాకా మనకి బాగానే ఉంటాయి. ఒక 3 ఎగ్స్ ఏమన్నా ఫ్రీజింగ్ థాయింగ్ అదే ఫ్రీజింగ్ నుంచి నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చే ప్రాసెస్ని తట్టుకోలేకపోవచ్చు. సో మిగతా 7 ఎగ్స్ దాకా మనకి ఉండొచ్చు. సో అయితే ఇది మళ్ళీ ఎగ్ క్వాలిటీ మీద వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి, ఈ ఎగ్స్ వల్ల మనకి 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్కి ఉండటానికి మీకు హెల్ప్ చేస్తుంది, కానీ 100% ప్రెగ్నెన్సీ అని కాదు. కానీ మనకి లేట్ అవ్వకుండా మనం ఎగ్స్ సేవ్ చేసుకొని మనం ప్రాపర్గా ట్రై చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఎగ్స్ తీస్తారు? మనము ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని ఎగ్స్ వస్తే మంచిగా అన్ని ఎగ్స్ తీసేసి మనం ఫ్రీజ్ చేస్తాము. మీకు 4 ఎగ్స్ వస్తే 4 ఎగ్స్ తీస్తాం, 10 ఎగ్స్ వస్తే 10 తీస్తాము. వాటిల్లో మెచ్యూర్ వన్ని మనం ఫ్రీజ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం చేసుకుంటే మనము మన ప్రెగ్నెన్సీని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.